యూట్యూబ్లో ఇప్పుడు క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. వాయిస్ కంటే ముందు వీడియో క్వాలిటీ బాగుంటున్నాయి వ్యూవర్స్ చూస్తున్నారు, లేకపోతే స్కిప్ చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఎస్పెషల్లీ షార్ట్స్ అయితేంది, రీల్స్, అదేవిధంగా యూట్యూబ్ వీడియోస్, అదేవిధంగా సినిమాటిక్ షార్ట్స్ షూట్ చేయడానికి కెమెరా అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు నేను యూట్యూబ్ వీడియోస్ కోసం బెస్ట్ మొబైల్స్ ఏంటి అనేది నేను ఈరోజు చెప్పబోతున్నాను. అందుకే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. బడ్జెట్ లెవెల్, అదేవిధంగా ప్రీమియం, అదేవిధంగా మిడ్ రేంజ్లో ఏ కెమెరా క్వాలిటీ బాగుంటున్నది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అందుకే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అదేంటంటే, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని ఫాలో అవ్వండి. బడ్జెట్ లెవెల్లో బెస్ట్ మొబైల్ వచ్చేసి నథింగ్ 3A ఫోన్. ఈ యొక్క మొబైల్ వచ్చేసి 2026లో ఎక్కువ మంది కంటెంట్ క్రియేటర్స్ ఎంచుకున్న మొబైల్. అదేవిధంగా ఇందులో వచ్చేసి యూట్యూబ్ బిగినర్స్ అయితే చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పవచ్చు. అదేవిధంగా ఎడిటింగ్ కోసం అయితే, అదేవిధంగా న్యాచురల్ స్కిన్ టోన్ ఉంటుంది, అదేవిధంగా స్టేబుల్ కూడా వీడియో రికార్డింగ్ చేయొచ్చు. అదేవిధంగా మనం మైక్ పెట్టుకున్నప్పుడు కూడా సూపర్ క్వాలిటీ వస్తుంది. షార్ట్ రీల్స్కి అయితే బెస్ట్ మొబైల్ అని కూడా చెప్పవచ్చు. మిడ్ రేంజ్ లెవెల్లో బెస్ట్ కెమెరా మొబైల్ వచ్చేసి iQOO 14. ఈ యొక్క మొబైల్ వచ్చేసి పర్ఫార్మెన్స్ బాగా ఉంటుంది, కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగా ఉంటుంది. లో లెవెల్లో కూడా హై క్వాలిటీ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు, 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా గేమింగ్ కూడా బెస్ట్ మొబైల్ అని చెప్పవచ్చు. అదేవిధంగా టెక్ యూట్యూబర్స్కి అయితే ఈ యొక్క మొబైల్ అనేది బెస్ట్ సజెషన్ కూడా చెప్పవచ్చు. బెస్ట్ లాగిన్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ S26. ఈ యొక్క మొబైల్ వచ్చేసి సినిమాటిక్ లెవెల్లో వీడియో షూట్ చేసుకోవచ్చు. అదేవిధంగా నైట్ టైంలో కూడా బెస్ట్ క్వాలిటీ వీడియో కూడా షూట్ చేసుకోవచ్చు. సామ్సంగ్ అంటే లాగింగ్ అంటేనే సామ్సంగ్కి బెస్ట్ మొబైల్ అని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా ఇందులో సామ్సంగ్ AI టూల్ వల్ల ఎడిటింగ్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను.